అధ్యక్ష అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు మా దళిత వర్గానికి చెందిన కడియం శ్రీహరి గారు మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి గారు ఒక దళిత ఎమ్మెల్యే మీద ఇట్లా చేయి చూపెట్టుకుంటా బెదిరించుకుంటా గుండాగిరి చేసుకుంటా మాట్లాడడం ఎంతవరకు సమర్థ అధ్యక్ష? ఇంకెన్ని రోజులు అధ్యక్ష మా మీద దౌర్జన్యం? ఎన్ని రోజులు ఈ విధంగా? ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. వారి సభ్యత్వం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతుండు. 12 మంది మా ఎమ్మెల్యేలు ఆపోజిషన్ నాయకుడు, దళిత ఆపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క ఆపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డి భాయ్ తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు ఓట్లేస్తాం తెచ్చినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారా అధ్యక్ష మా దళితుల మీద? ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష.